హైపర్ న్యూస్కి స్వాగతం. బల్లవోలు గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని, పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని బల్లవోలు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీలోకి అనేక మంది చేరడం సంతోషంగా ఉందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు గ్రామంలోని జ్యోతి వే బ్రిడ్జ్ వద్ద బల్లవోలు గ్రామానికి చెందిన యశ్వంత్ ఆధ్వర్యంలో 350 మంది టీడీపీ పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్, టీడీపీ నాయకులు తానంకి నానాజీ హాజరయ్యారు. వీరికి గజమాలతో కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఇటీవల వల్లిపేడు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పార్టీ కార్యకర్త చిన్నయ్య కుటుంబానికి పార్టీ సంక్షేమ నిధి నుండి మంజూరైన 5 లక్షల రూపాయల చెక్కులను కుటుంబ సభ్యులకు అందజేశారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ బల్లవోలు గ్రామంలో స్వర్గీయ బల్లి దుర్గాప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మరలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు గ్రామాన్ని దోచుకుంటున్నారు, అటువంటి వారిని నమ్మవద్దని సూచించారు. టీడీపీ పార్టీ ద్వారానే అభివృద్ధి జరుగుతుందని, ఈరోజు ఇంతమంది పార్టీలో చేరడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, పట్టాభిరెడ్డి, జానకిరామరెడ్డి, వినయ్ రెడ్డి, చిరంజీవి, లీలావతి తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ చైర్మన్ శ్రీ తానక నానాజీ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. మండల పార్టీ అధ్యక్షుడు దుర్గ రాజశేఖర్ గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. ప్రధాన కార్యదర్శి
అన్న ఒక సెకండ్ అన్న. ఓకే ఓకే. నెక్స్ట్ ఉడతా రవి గారు, ఉప్పల రవి, ఉప్పల రవి, రాజుల శేషయ్య, కుక్క సుబ్రహ్మణ్యం. బస్సు వచ్చారా? కుక్కు కృష్ణయ్య, చెరుకూరు సుబ్బరాయుడు, వెంకటరెడ్డి. నలుగురు కండాల వాళ్ళకి మెల్లగా ఉండించుకోండి, గ్రూప్ ఫోటో తీసుకోవాలా. చేని వెంకటేశ్వర్లు, చేని ఆదినారాయణ, చేని వెంకటేశ్వర్లు, చెరుకూరు వెంకటేశ్వర్లు, చాకల వెంకటరమణయ్య, చెరుకూరు మురళి, ఉడతా సుమన్, బొలికి రవి, చెరుకూరు భాను, వెంకటాచలం నాగార్జున, కండెల మున్మోహన్, వెంకటాచలం బాలకృష్ణ, చెవులు చంద్రరామయ్య, నిడిగుంట సునీల్, గుడు సుబ్బారావు, ఎస్కే జముద్దీన్, గండ్ర సురేష్, మదనంపేట సురేష్, నరేష్, చెరుకూరు మస్తానయ్య, వెంకటాచలం శేఖర్, మల్లగుంట సుబ్బయ్య, మా సింధు వెంకటమ్మ, తిరువచెట్టు నాగమణి, అరుణ, ఉల్ల సుశీలమ్మ, మల్లగుంట సుమతి, మల్లగుంట సాలమ్మ, ధర్మయ్య గారు మునమ్మ, వెంకటాచలం కవలమ్మ, తిరుగుంట అర్చన, మాయకాల మహాలక్ష్మి. వరుసగా వచ్చాడమ్మ, మళ్ళీ కూర్చున్నాం. కన్నాలు ఎవరు దీపకండి, గ్రూప్ ఫోటో తీసుకోవాలా. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. మానికల మోహన్, గడ్డ శ్రీనివాసు, కోట్లపాటి వెంకయ్య, అరిసి వెంకయ్య, ఇళ్ళ చంచయ్య, తోమేశ్వర వెంకటరమణయ్య. ఇంకేమైనా పేర్లు తప్పైనా మళ్ళీ పిలుస్తాం. లేడీస్ అయిపోయిన తర్వాత మన గుర్తు పెట్టుకొని పిలుస్తాం. అదే వినయ్ చెప్పేసి వినయ్ చెప్పేసి వెళ్ళిపోవాలి.
ఓన్లే కదా ఉచిత బస్సులు అయితే దానికన్నా వాళ్ళకే వేసేస్తే ముందు
ఘనంగా జరిగింది కాబట్టి పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి బల్లోల్లో మీరందరూ రాకముందు మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుడు సోదరుడు వినయ్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు పట్టాభిరెడ్డి గారికి, చూడాలా ఓకే వెళ్ళిపోవాలా వెళ్ళిపోకండి సైడ్కి గబ్బ పక్కరండి పక్కరండి రండి పక్కరండి అయిపోయాలి రండి ఫోటోలు తీయండి ఫోటోలు ఏడు తిరిగితే చంచయ్య ఊరికే పైకి పూర్తి దిగేసి మా యశ్వంత్కి, అలాగే బల్లోల గ్రామస్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఒక మంచి నిర్ణయం తీసుకొని యశ్వంత్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలో చేర్పించినందుకు ముఖ్యంగా మా రాజశేఖర రెడ్డి గారికి, సతీష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా నిర్వహించినటువంటి మా జానకన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందువల్లంటే మేము గతం నుంచి కూడా బందోలు గ్రామ పంచాయతీలో ఓట్లు మా వాళ్ళు ఎంత కష్టపడి మా వినయరెడ్డి గారు కానీ, అంతకుముందు మా కృష్ణారెడ్డి గారు కానీ, అలాగే మా వెంకటేశ్వరులు కానీ, వెంకటేశ్వరి వాళ్ళ మిస్సెస్ కానీ అందరూ కూడా సాయి శక్తుల పనిచేసినప్పుడు కూడా బందోల్లో మా ఓటు శాతం చాలా తగ్గేది. కానీ ఆ గ్రామంలో ఏ గవర్నమెంట్లో పనిచేశారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంటే తప్ప ఇంక ఏ గవర్నమెంట్లో పనులు జరగల. ఎందుకు ఈరోజు ధైర్యం తెలియజేస్తున్నాం. గతంలో దుర్గాపల్లి చంద్రబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తప్ప ఈ ఊర్లో ఒక్క సిమెంట్ రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవు. మన 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో కూడా మీకే తెలియాలి, మాకు తెలియదు. కానీ అది ఎందుకు అట్లా ఓట్ల విషయంలో ఎందుకు పేదవాళ్ళు తప్పుదోవ పడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఎందువల్లంటే మీకు పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయాల, పనిచేయని వాళ్ళకి మిమ్మల్ని అడ్డం పెట్టుకొని సిలిక వ్యాపారం చేసే వాళ్ళకి ఓట్లు వేస్తే ప్రమాదంలో పడతారని చెప్పి అందరూ కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నా. గతంలో జరిగినటువంటి పనులన్నీ కూడా నేను శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే మీకు పనులు జరిగాయి. అంతకుముందు పల్లి దుర్గాప్రసాద్ రావు శాసనసభ్యుడిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఆ రోజు కూడా పనులు జరిగాయి. వాళ్ళు లేకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లేకపోతే మీ ఊర్లో ఏం పనులు జరగవు. ఎందుకంటే చేసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు. మమ్మల్ని ఉపయోగించుకుంటారు. మేము కూడా పొరపాటు చేసే
అనేక పొరపాట్లు చేశాం కానీ మాకు కూడా ఒక గుణపాఠం కూడా మాకుంది. నేను యశ్వంత్ గారిని పార్టీలో చేరుస్తామని చెప్పి మా రాజశేఖర రెడ్డి సతీష్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను ఒకటే చెప్పా, యశ్వంత్ నువ్వు పార్టీలోకి ఆహ్వానిస్తున్నావు, నిజాయితీగా పార్టీకి పనిచేయి, గతంలాగా నన్ను మోసం చేయొద్దు. గతంలో నాకు మోసం జరిగింది. మీ యొక్క పంచాయతీలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో సంపాదించుకున్న వాళ్ళందరూ కూడా నాతో ఉండి చివరి క్షణంలో అందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ సంబంధించినటువంటి చెప్పకూడదు తీసుకొని వేరే పార్టీకి ఉన్న విషయాన్ని కూడా ఒకసారి మీ అందరూ గుర్తు చేస్తున్నా. అది మంచి పద్ధతి కాదు. ఏదో నేను కూడా పేద కుటుంబం నుంచి పుట్టినోడిని, నేనే కోటేశ్వర కుటుంబం నుంచి రాలా. మేము కూడా కష్టపడితేనే మాకు కూడా డబ్బులు వచ్చేది. ఊరికే మాకేమి మేము అలా చిలిక వ్యాపారాలు చేయాలా, వ్యాపారాలు చేయాలి మాకు వచ్చేదానికి. మా డబ్బులను తీసుకొని మీకు సహాయం చేయమంటే ఆ సహాయాన్ని వాళ్ళు తీసుకున్న పరిస్థితి కూడా వస్తుంది. గుర్తు చేస్తున్నాం మీకు. ఎందుకు చెప్తున్నా అంటే బాధ, ఆవేదన. అందుకే చెప్పా రాజశేఖరన్న కూడా, రాజశేఖరన్న యశ్వంత్ మనతో చేరుతున్నాడన్నా, ఆ ఊరు పేదోళ్ళు చేరుతున్నారు. నాయకుల మీద నమ్మకం లేదు కానీ పేదోళ్ళ మీద అయితే నమ్మకం ఉందమ్మా. ఎందుకంటే ఈరోజు మీ పైన ప్రయోగించబడ్డా, మీరు పేదోళ్ళు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి మరి మేము చేయము. నా ప్రాణం పోయినా చిన్న ఓట్లు వేసినా ఎగిపోయినా, కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకొని నాయకత్వంలో చలామణి అవుతున్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. కాబట్టి అర్థం చేసుకోండి, ఈరోజు అందరూ వచ్చారు నిజాయితీగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. మీరంత నిజాయితీగా వచ్చారు, మేమంత నిజాయితీగా మీ గ్రామాల్లో పనిచేస్తాం. దాంట్లో రెండో మాట కూడా లేదు. మళ్ళీ మీకు తెలియజేస్తున్నా, ఇప్పుడు మేము వచ్చిన తర్వాత సునీల్ కుమార్ నాయకత్వం వర్తిల్లాలి, నాని గారి నాయకత్వం వర్తిల్లాలి. మాకు మా నాయకత్వాలు వద్దు. మనకు ఎవరైతే పనిచేస్తున్నారో, ఈ రాష్ట్రాన్ని ఎవరైతే బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని చెప్పి మనందరినీ కోరుతున్నారు. ఎందువల్లంటే ఈరోజు తల్లికి వందనం మీకు ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 అకౌంట్లో పన్ను విషయాన్ని కూడా సార్ గుర్తు చేస్తున్నారు. అలాగే గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు, ఇప్పుడు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే రైతులుంటే అంటే పేదవాళ్ళు ఉన్నారు పాపం, మీకు కూడా అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద మొదటి విడత 7,000 రూపాయల పన్ను విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. అట్లాగే నిన్న ఆగస్టు 15 ఆడవాళ్ళందరూ కూడా ఉచిత బస్సు టికెట్ పెట్టకుండా ప్రయాణం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఎస్టీలంటే, బీసీలంటే, మైనార్టీలంటే చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ప్రేమ ఎక్కువ అని చెప్పి తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ అంటేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పార్టీ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఒక సిస్టమ్ ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్త ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఏ పార్టీలో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. మన పార్టీలో నారా లోకేష్ బాబు గారు 5 లక్షల రూపాయలు సహాయం చేశాడు. అది మీ ముందే ఈరోజు వెల్లుపేరులో కూడా చెక్కించిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఎందుకంటే మీకు తెలియదు పాపం, మీకు ఎవరికి తెలియదు. ఎందువల్ల చెప్తున్నా అంటే తెలిసిన వాళ్ళైతే కాదు పాపం, పేదవాళ్ళకి ఏం తెలియదు. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మోసం చేసే నాయకులు చాలా మంది ఉన్నారు మీ పక్కన చెప్పి నేను తెలియజేస్తున్నా. కానీ ఈరోజు ఇంతమంది పేదవాళ్ళు యశ్వంత్ నమ్మారు, యశ్వంతుని మేము నమ్మాం. నేను, మా నాని గారు, మా రాజశేఖర అన్న, మా సతీష్ రెడ్డి మేము నమ్మాం. కాబట్టి నా నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయదని చెప్పేటువంటి నమ్మకం నాకుందని చెప్పి మీకు తెలియజేస్తాను. ఎందువల్లంటే అందరూ మేళలాగా ఏదో వచ్చేసారు, కండువాలు వేసాను, తండలు కొట్టుకొని నాకు బల్లులు నా సరైడ్ అయిపోయింది నేను చెప్పనండి, అబద్ధాలు చెప్పను, నా వల్ల కాదు. నేను చెప్పేది ఏంటంటే రాబోయే రోజుల్లో మీరంత నిజాయితీగా నిలబడతారో అంత నిజాయితీగా మిమ్మల్ని అందరికీ ప్రాణం పెట్టి చూసుకుంటారని చెప్పి కూడా మీ అందరికి మాట ఇస్తున్నారు. దాంట్లో రెండో మాట కూడా ఖచ్చితంగా చేస్తాం లేకుండా పరిస్థితి. ఎందుకంటే అందరికీ పెద్దలు మన గంగాప్రసాద్ సార్ ఉన్నారు, అలాగే మన నాని గారు ఉన్నారు. వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మీకు అండగా ఉంటారు. ఎందుకు చెప్తానంటే ఇక్కడ నాయకులు ఎవరు కోటేశ్వరులు కాదు, ఒకసారి చూసుకోండి. అంతా పేద మధ్యతరగతి వాళ్ళే. మేము వాళ్ళలాగా పెద్ద పెద్ద దుబ్బాలు వేసుకొని నోట్లో సిగరెట్లు పెట్టుకొని పెద్ద పెద్ద కారులో తిరిగే నాయకులు ఇక్కడ ఎవరు లేరు, ఒకరిద్దరు తప్ప. కాబట్టి మేము ప్రజలకి, పేదవాళ్ళకి మోసం చేయం. ఏదైనా ఉంటే నిజం చెప్తాం, చేసింది
పేదవాడు అవసరం అయితే చేస్తాం, అంతేకాని మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మీ భూములకు సంబంధించి డబ్బులు తినేవాళ్ళు కేటుగాళ్ళు కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అడ్డం పెట్టి దారి ఇప్పిస్తారని చెప్పి వాళ్ళ దగ్గర ఎస్కోల దగ్గర వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తినేవాళ్ళు కాదని చెప్పి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్పండి, మీకు చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్పాలా. చూడు, ఊరికే ఎమ్మెల్యే గారు సరిపోయినాం, కండవ వేశారు, మళ్ళీ రేపు కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు. ఇప్పుడు మాకు వచ్చిన వాళ్ళు కొంతమంది మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గర చేరి మళ్ళీ ఫోటో పెట్టి మార్కింగ్ పెట్టి అబ్బా మన సునీల్ కుమార్ కండవ వేశాడు మళ్ళీ మాతో చేరి అని చెప్పి ప్రసాద్ రాయించే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే కొంత ప్రెస్ ఉంది కదా, అది రాస్తారు. అలాంటి పని తెచ్చుకోవద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ పైన రాజకీయం ప్రయోగించకూడదు. మీరు పేదవాళ్ళు, మీరు నిజంగా పేదవాళ్ళు అంటే నిజాయితీ పరులు కాబట్టి ఎవరిని చేసినా బల్లలో కాదు. కానీ మిగతా ఊళ్ళో పేదవాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. అలాగే కౌరవారిపాలెంలో మొన్న మీకు కరెంట్ లేదంటే నా దృష్టికి తీసుకొస్తే నేను మీ వీరారెడ్డి గారితో మాట్లాడా, మీ యశ్వంత్తో మాట్లాడి ఖచ్చితంగా వేయించమని చెప్పి కూడా వీరారెడ్డి గారు కూడా చెప్పారు. యశ్వంత్ సొంత డబ్బులు పెట్టి, ఆయన నా పేరు చెప్పుకోవచ్చు మీకు అబద్ధాలు, యశ్వంత్ సొంత డబ్బులు పెట్టి ఈరోజు మీకు కరెంట్ ఇప్పించారని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే డబ్బులు చాలా మందికి ఉంటాయి, కానీ పేదవాళ్ళకి పెట్టేటువంటి గుణం కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో మీ యశ్వంత్ ఒకడు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు బీసీగా ఉండి ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేశారంటే తమాషా విషయం కాదు. ఇది ఒక చరిత్రే. ఎందువల్లంటే మామూలుగా బీసీలకి అంత నాయకత్వం మీరు ఇక్కడ మీకు తెలుసు కదా మీ అందరికీ. కానీ ఈరోజు ఇంతమందిని తీసుకొచ్చారంటే మీతో ఆయన ఉండేటువంటి అప్రోచ్, మీరు ఆయనతో ఉండేటువంటి ప్రేమ, అంతే తప్ప ఇంకోటి కాదని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే యశ్వంత్ వచ్చినటువంటి యూత్ కూడా తెలియజేస్తున్నాను, బాబు మేము అండగా ఉంటాం, మేము అందరిలాగా అబద్ధాలు చెప్పేవాళ్ళం కాదు, ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళం. ఏ విషయం ఉన్నా మీ ఊర్లో పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాంట్లో రెండో మాట లేదు. అభివృద్ధి కార్యక్రమంలో కానీ సంక్షేమ కార్యక్రమంలో కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వెనకాడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందులో చెప్తానంటే గతంలో కూడా లోకేష్ బాబు గారి ఆ రోజు పాదయాత్రలో బల్లులో బ్రహ్మాండం జరిగింది. ఏమైనా మా చందు నిజాయితీగా ఆ రోజు నాతో నిలబడి ఆ రోజు పాదయాత్ర చేసిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. బాగా చేశాడు బల్లూరులో. అందుకని నాకు అబ్బాయి అంటే ఇష్టం. 100 మంది ఏం చెప్పినా నాకు ఆ పిల్లవాడు అంటే ఇష్టం. ఎందుకంటే మాకు దిక్కు లేనప్పుడు నిలబడ్డాడు ఆ ఊర్లో, మాకు అప్పుడు ఎవరు లేరు. కానీ ఈరోజు ఇంతమంది ఉన్నారు మా తెలుగుదేశం పార్టీలో, మా కుటుంబంలో ఇంతమంది వచ్చి మేము కూడా మీ కుటుంబంలో ఉంటామని మాకు హామీ ఇచ్చారు. ఇంకా మాకు భయం లేదు. మా జానకని చెప్పినట్టు చిలకూరు మండలంతోనే రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లో విజయ పేరి మోగాలని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. ఏదో వచ్చాం పోయినామని కాదు, ఖచ్చితంగా మీ గ్రామాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాం. ఊరికే మాటలు చెప్పేవాళ్ళం కాదు మేము. ఎందుకంటే మన పంచాయతీ తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అప్పుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు పేదవాళ్ళు ఈ విధంగా ఉన్నామంటే అన్న నందమూరి తారక రామారావు గారి ధైర్యం చెప్పి నేను తెలియజేస్తున్నా. గూడూరును జిల్లా కేంద్రం చేయాలన్న ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, జిల్లా కేంద్రం అయితే గూడూరు ఎంత అభివృద్ధి చెందుతుందని, లేని పక్షంలో గూడూరును పాత పద్ధతిలో నెల్లూరు జిల్లాలో కలిపేలా చూస్తామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుండి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గూడూరులో జిల్లా కేంద్రం చేయాలని స్కూటర్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ను కలిసి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరులో జిల్లా కేంద్రం చేయాలని వినతిపత్రం అందజేశారని, నూతన జిల్లాల ఏర్పాటు గూడూరు జిల్లా ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని అన్నారు. ప్రజల ఆకాంక్షను తప్పక ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, జిల్లా కేంద్రం చేయడానికి అన్ని వస్తువులు ఉన్నాయని అన్నారు. వీలు కాని పక్షంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ హామీ ఇచ్చారని, గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని హామీ నెరవేర్చేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వేగూరు రాజేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం జరిగింది. అట్లాగే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ గూడూరుని జిల్లాగా చేయండి, వీలు కాని పక్షంలో మీరు చెప్పిన విధంగా, మీరు హామీ ఇచ్చిన విధంగా గూడూరుని నెల్లూరు జిల్లాలో కలపని చెప్పి ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ యొక్క గూడూరుని నెల్లూరులో కలపడం విషయం పైన నేను అసెంబ్లీలో కూడా మాట్లాడాను. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఎలక్షన్ ముందు ఇక్కడ జరుపుకున్నప్పుడు కూడా ఆయన నోటి ద్వారానే ఖచ్చితంగా దీనికి కోఆపరేట్ చేస్తామని చెప్పారు. లోకేష్ బాబు గారు యువగళం పాదయాత్రలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క గూడూరు నెల్లూరులో కలుపుతామని చెప్పారు. కానీ మన అదృష్టమో ఏమో కానీ జిల్లాల ప్రతిపాదన రావడంలో గూడూరు కూడా జిల్లాని చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నిజంగా దాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఎందువల్లంటే గూడూరు జిల్లా అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడే మా రాజా, మా సుమన్, అశోక్ ఈరోజు మీకు చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళిద్దరే కాదు, గూడూరు ప్రజల మనోగతం ఇది జిల్లా అవ్వడం మంచిదని చెప్పేటువంటి విషయం అందరి మనసులో ఉంది. వీలు కాని పక్షంలో గూడూరుని నెల్లూరులో కలపమని చెప్పారు. అది కూడా నేను చెప్తున్నాను. ఇది ఒక 5-6 రోజులు తర్వాత ఖచ్చితంగా ఎంతమంది కమిటీ వేశారో వాళ్ళు 6-7 మంది కమిటీలో మంత్రులు అందరూ కూడా నా తరఫున రికమెండేషన్ ఇస్తాను. జిల్లా కలెక్టర్ గారికి కూడా రికమెండేషన్ ఇస్తాను. ఈ విషయంలో ఎక్కడ కూడా చిత్తశుద్ధిగా మేమైతే నిలబడతామని చెప్పి కూడా మా గూడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ ముందు నేను చెప్పా, అందరికీ ఓట్లు అభ్యర్థించా. ఖచ్చితంగా మనం అంటే గతంలో ఉన్నటువంటి గవర్నమెంటు ఇది అన్యాయంగా ఈ యొక్క గూడూరుని తీసుకొని తిరుపతిలో కలిపిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తాం అందరికి కూడా. ఎందువల్లంటే కలిపిన పాపం మాది కాదు, కలిపిన పాపం వాళ్ళది. ఈరోజు సరి చేయాల్సినటువంటి భారం మాది. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో, అలాగే మా లోకేష్ బాబు గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఈ విషయమై అంటే చెప్పింది మేము కొత్తగా దీంట్లో ఏమి తీసుకొని రావట్లేదు, కొత్త ప్రతిపాదనలు ఏం చేయట్లేదు. మీరు గూడూరు జిల్లా ఏదైనా ఆస్కారం ఉంది, అన్ని సౌకర్యాలు గూడూరులో ఉన్నాయని చెప్పి మీరు నిపుణుల కమిటీ ద్వారా ఇచ్చిన రిపోర్ట్లో గూడూరును జిల్లా చేస్తారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి అంతకన్నా అదృష్టం మాకు లేదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎవరేం మాట్లాడినా, ఎవరిని పెట్టినా వాళ్ళకి తెలుసు ఏది జిల్లా అయితే అభివృద్ధి చెందుతుంది, ఎక్కడ సఫిషియెంట్ సంబంధించిన ఖనిజ సంపద ఉంది, అలాగే అభివృద్ధికి చెందేందుకు ఏది ఆస్కారంగా ఉందని చెప్పి పై వాళ్ళకి తెలుసు. కాబట్టి గూడూరుని ప్రతిపాదించారని చెప్పి నాకు తెలిసిన విషయం. కాబట్టి ఈ ప్రతిపాదనలో ఎక్కడ కూడా ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మార్పు అయితే 90% ఉండదని చెప్పి నా అభిప్రాయం. ఏదైనప్పటికీ ఒకవేళ మార్పు మీరు చేయదలుచుకుంటే ఖచ్చితంగా గూడూరుని అయితే నెల్లూరులో కలిపితేనే గూడూరు ప్రజలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మన గవర్నమెంట్లో ఏమేమి చేస్తామని చెప్పామో సూపర్ 6 అన్ని పథకాలు కూడా మనం ఒకటి తప్ప అన్నీ కూడా అమలు చేశాం ఈరోజు. కాబట్టి ఇది కూడా చేస్తే తెలుగుదేశం పార్టీ పైన మంచి నమ్మకం, గౌరవం ఖచ్చితంగా ఉంది. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి పైన ఈ రాష్ట్రంలో మంచి నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మధ్యరైతు ప్రజలు, పేద ప్రజలు అందరూ కూడా వాళ్ళ గవర్నమెంట్ మీద, మా గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంతోమంది రోజు 100 ఫోన్లు నాకు చేస్తున్నారు. విద్యా సమస్యల దగ్గర నుంచి, ఉద్యోగస్తుల దగ్గర నుంచి, సామాన్య ప్రజలు కూడా. ఎందువల్ల చెప్తానంటే నేను చిలుకూరు మండలంలో వలగిరి, మోవిడి ఆ పక్క వెళ్ళినప్పుడు వాళ్ళు మత్స్యకారులు అడుగుతున్నారు, ఇంకా ఎప్పుడు కలుపుతారా నేను అడుగుతున్నారు. వాళ్ళు ఇటు వాకాడిపోతే జిల్లా ఎప్పుడు చేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. అంటే వాళ్ళకి తెలియదు అనుకుంటాం మనం, అదేం లేదు. ఎందువల్లంటే ఒక పేదవాడు ఒక అర్జీ తీసుకోపోవాలంటే 150 కిలోమీటర్లు పోవాలి గూడూరు కాన్స్టిట్యున్సీ నుంచి తిరుపతికి పోవాలంటే. అక్కడ పోతే అక్కడెక్కడ మన బైపాస్లో ఎక్కితే జిల్లా కలెక్టర్ ఆఫీస్ పోయి పడిన కష్టాలు అడిగి ఒకరోజు అవుతుంది పోవాలంటే. కానీ నెల్లూరు అయితే ఇబ్బంది లేకుండా ఒక అరగంటలో వెళ్ళేసి
ఆడ అర్జీ ఇచ్చేసి మళ్ళీ అరగంటలో తిరిగి వచ్చేటువంటి సౌకర్యం ఉంది. అట్లాగే ఉద్యోగస్తులు చాలా సఫర్ అవుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడ పోయే ఉద్యోగస్తులు చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి అందరి యొక్క బాధలను గమనించే మేము ఆ రోజు బాబు గారికి, లోకేష్ బాబు గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించిన విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. అందుకనే ఇప్పుడు మొత్తం మీద ఒక 6-7 మంది మంత్రులతో కమిటీ కూడా వేయడం జరిగింది. ఖచ్చితంగా కమిటీకి కూడా గూడూరులో ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తానని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. ఈ యొక్క దాంట్లో మనం ఒకటే, ఇప్పుడు ఎవరో చెప్తే మనం వేరే విధంగా కాకుండా మనం వాళ్ళ పెద్దలు, మన ముఖ్యమంత్రి గారు అలాగే పెద్దలు మా లోకేష్ గారు చెప్పిన మాట ప్రకారం మనం ఏమని చెప్పి అడగాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా ఈ విషయాన్ని వినతుల ద్వారా, ఆందోళన ద్వారా ఏం జరగదు. అదైతే నాకు తెలుసు. ఆందోళన వల్ల ఏం జరగదు. ఎందుకంటే చెప్పిన విషయం ఇది. చెప్పకపోతే ఆందోళన ఇస్తామని చెప్పిన తర్వాత ఆందోళన అనేది వద్దు. ఎందుకంటే కొన్ని వాళ్ళు దీన్ని పొలిటికల్ చేసాను చూస్తారు. ఇది పొలిటికల్ చేసిన వల్ల నష్టపోయేది మనం, వేరే వాళ్ళు కాదు. కాబట్టి అట్లా లేకుండా చెప్పిన మాటని మీరు ఏదైతే మా గూడూరు నియోజకవర్గ ప్రజలకి ఆ రోజు మేమేమైతే చెప్పామో అది నెరవేర్చమని చెప్పి అడగదామని చెప్పి అందరి ద్వారా తెలియజేస్తూ, గూడూరు ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంటా. దాంట్లో ఏమి ఎక్కడ కూడా రాజీ సమస్య లేదని చెప్పి కూడా నా ప్రజలకి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా మా మాటని మందించి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు మంచి నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తారని చెప్పి తెలియజేస్తూ, మేము కూడా మంత్రులకి, ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా లేఖలు రాస్తాం. ఏ విధంగా ఈ 4 గూడూరు, సర్వేపల్లి, వెంకటగిరి, సూరూరుపేట ఈ 4 నియోజకవర్గాలు కలిపితే ఏ విధంగా డెవలప్ అవుద్దు. నెల్లూరు జిల్లాలో గూడూరు టాప్ అయిపోద్ది. మొత్తం మీద ఈ చుట్టుపక్కల జిల్లాలో నెల్లూరు నెంబర్ 1 స్థానానికి వచ్చేటువంటి కార్యక్రమం. ఎందుకంటే అన్నీ ఇక్కడే ఉన్నాయి. మా సోదరులు చెప్పినట్టు అన్నీ ఇక్కడే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది వస్తే గూడూరు ప్రజల అదృష్టంగా అందరం కూడా భావించి ఈ విషయంలో అందరినీ కలుపుకొని మనం ఖచ్చితంగా ఈ కార్యాచరణ ఒకటి తీసుకొని మనం గౌరవంగా, మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని సంప్రదించి మన ఆశయం మనం ఏమనుకుంటున్నాం నెరవేర్చేదానికి మనందరం కూడా శాంతియుత మార్గంలో పోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, అలాగే విద్యా సంస్థల వాళ్ళు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు. నేను ఒకటి చెప్పాను, అన్న మీరు ఊరికే నిరసనలు తెలియజేయాల్సిన అవసరం లేదన్నా, ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి వినతి పత్రాలు ఇవ్వండి. మీరు జిల్లా కలెక్టర్కి కూడా మీరు వినతి పత్రాలు ఇవ్వండి. సచివాలయాల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వమని చెప్పి కూడా గూడూరు ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ప్రతి సచివాలయాల్లో మీరు వినతి పత్రాలు ఇవ్వండి, మన గూడూరుని జిల్లా చేయమని చెప్పి. అట్లాగే మీరు కూడా జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఒక రికమెండేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మన ద్వారా కూడా అడుగుతున్నామని చెప్పే విషయం కూడా వాళ్ళకి తెలియాలి, పై వాళ్ళకి కూడా. కాబట్టి ఆల్రెడీ తెలుసు, వాళ్ళ మనసులో ఉంది, ఇబ్బంది లేదు. కానీ మన ప్రయత్నం కూడా ఉండాలని చెప్పి ప్రజలందరూ నాతో కోఆపరేట్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, మరొకసారి గూడూరుని జిల్లా చేయాలని చెప్పి, మొదటి ప్రతిపాదన జిల్లా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, వీలు కాని పక్షంలో మా గూడూరుని తీసుకెళ్ళి నెల్లూరులో కలపమని చెప్పి మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు గూడూరుని జిల్లా చేయాలని ఒకే ఒక స్లోగన్తో గూడూరు పట్టణ ప్రజలందరి సహకారంతో స్కూటర్ ర్యాలీ చేయడం జరిగింది. గత కొద్ది రోజుల ముందు కూడా వాకర్స్, క్రీడాకారులందరితో కూడా ర్యాలీ చేయడం జరిగింది. ఎలక్షన్ ప్రచారం నిమిత్తం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు గూడూరు పర్యటనకు వచ్చినప్పుడు గూడూరుని నెల్లూరులో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన హామీ మేరకు మన ప్రీతమ శాసనసభ్యులు వారు అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి వ్యక్తి గూడూరుని నెల్లూరులో కలపమని. అయితే ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే కొత్త జిల్లాలు చేసే అవకాశం ఉందనేటువంటిది ఎక్కువ ప్రచారం జరుగుతుంది. కాబట్టి గూడూరుని జిల్లా చేయమని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలన్నా, చెన్నై వెళ్ళాలన్నా ప్రధానంగా రైల్వే జోన్ గూడూరులో ఉంది. అదేవిధంగా నిమ్మకాయల వ్యాపారం గూడూరు ప్రధానంగా ఉంటూ ఉంది. ఇవే కాకుండా చిల్లకూరు మండలంలో పరిశ్రమలు అనేక ఉన్నాయి, ఎంతోమందికి ఉపాధి కలిగేటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా కృష్ణపట్నం కూడా కొంత భాగం చిల్లకూరు మండలంలో ఉంది. ఇవన్నీ చూసుకుంటే గూడూరుని జిల్లా చేసేదానికి ఏమైతే వసతులు కావాలో అవన్నీ కూడా గూడూరులో ఉన్నాయి. కాబట్టి ఇంతేకాకుండా నాయుడుపేట, వెంకటగిరి, సర్వేపల్లి, గూడూరు కనుక జిల్లా చేస్తే మేనకూరు సెజ్ కూడా మనకు ఉంది. అదేవిధంగా సూళ్ళూరుపేటకు ఆనుకొని శ్రీ సిటీ కూడా ఉంది.
అందులో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి పరిశ్రమలు బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు కాబట్టి చిల్లకూరు మండలం నాయుడుపేటలో తీసుకుంటే అనేక పరిశ్రమలు ఉన్నాయి. వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించవచ్చు. తద్వారా ఎంతోమందికి ఉపాధి వస్తుంది. మన జిల్లా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. అంతరిక్ష ప్రయోగశాల మన జిల్లాలో వస్తుంది. అదేవిధంగా కృష్ణపట్నం పోర్టు మన జిల్లాలో వస్తుంది. ఎంతో వేల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించేదే కాకుండా గూడూరు కూడా చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, బాలకృష్ణ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీని తప్పకుండా నిలబెట్టుకోండి. మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ వస్తున్నారు కాబట్టి ఈ ప్రధానమైనటువంటి గూడూరు నియోజకవర్గ ప్రజల ఆశని, ఆకాంక్షను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని అందరినీ కలుస్తారు. మీకు కూడా మా సమస్యలు మీకు రిక్వెస్ట్ చేస్తారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా మీరు పాటించి గూడూరుని జిల్లా చేయాలని చెప్పి ప్రధానంగా కోరుతూ ఉన్నాం. అట్లా లేని పక్షంలో గతంలో ఉన్నటువంటి గూడూరులోనే, నెల్లూరులోనే గూడూరుని కలపాలని కోరుతున్నాం. ఎందుకంటే గూడూరు నుంచి తిరుపతికి వెళ్ళాలంటే ప్రధాన స్థావరానికి దగ్గరదాపు 100 కిలోమీటర్ల పైగా వెళ్లాల్సిన పరిస్థితుంది. చిల్లకూరు మండలంలో తీసుకుంటే దగ్గరదాపు ఏలూరు గ్రామం నుంచి తిరుపతికి వెళ్ళాలంటే 150 కిలోమీటర్ల పైగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఒక అధికారిని కలిసేదానికి తిరుపతికి వెళ్ళి వాళ్ళ అధికారులు ఏదైనా క్యాంపు నిమిత్తం వెళ్తే ఒక రోజు పోవడమే కాకుండా ఖర్చుతో కూడిన వ్యవహారం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగస్తులైతేనేమి, వ్యాపారస్తులైతేనేమి, చిన్నటువంటి ప్రజలైతేనేమి, విద్యా సంస్థలైతేనేమి అన్ని రంగాలుగా మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మా ఇబ్బందిని ఎమ్మెల్యే గారికి తెలియజేయాలని ఈరోజు వారిని వచ్చి మేము కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది. మా సమస్యని వారు దృష్టిలో పెట్టుకొని గూడూరుని జిల్లా చేయవలసిందిగా, గూడూరు ప్రజల కష్టాన్ని తీర్చవలసిందిగా, ఇంతమంది ఇబ్బందికి నోచుకుంటున్నారు కాబట్టి మా ఇబ్బందిని గమనించి గూడూరుని జిల్లా చేయమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. ముఖ్యంగా గౌరవ శాసనసభ్యుల వారు అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇంకా కూడా దీని మీద గట్టిగా మాట్లాడి గూడూరుని జిల్లా చేయమని మా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. కాని పరిస్థితుల్లో మాత్రమే గూడూరుని నెల్లూరు జిల్లాలో కలిపే ప్రయత్నం చేయండి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. పేద ప్రజలు ఎక్కువగా నివసించే గూడూరు అశోక్ నగర్ ప్రాంతంలో కేవీ హాస్పిటల్ ఏర్పాటు చేసి పేద ప్రజల కొరకు 200 రూపాయలకే 2 నెలల బీపీ, షుగర్ మందులు కేవీ హాస్పిటల్ మరియు జీబీఆర్ ఫౌండేషన్ వారు అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని మాయా బజార్లో ఉన్న కేవీ హాస్పిటల్లో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో గోపాలన్న అతిపెద్ద కేవీ హాస్పిటల్ను ఏర్పాటు చేసి మంచి వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈరోజు ఎక్కువగా బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, వేలాది రూపాయలు మందులకే ఖర్చు అవుతాయని, ఇటువంటి పరిస్థితుల్లో పేద ప్రజల కొరకు కేవీ హాస్పిటల్, జీబీఆర్ ఫౌండేషన్ వారు 200 రూపాయలకే 2 నెలలకు సరిపడా మందులు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపాల్, డాక్టర్లు త్రివిక్రమ్, కీర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారు చెప్పారు. ప్రధానంగా మనం ఈ బీపీ, షుగర్ వ్యాధులు ఇప్పుడు సామాన్యంగా సాధారణమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. పేద మధ్యతరగతి ప్రజలు కూడా మందులు కొనలేని పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ క్యాంపుని పెట్టాము. దాదాపు 115 చోట్ల తెలుగు రాష్ట్రాల్లో ఈ క్యాంపులు జరుగుతున్నాయి. మన జిల్లాలో కూడా ఆత్మకూరు, నెల్లూరు, కావలి ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి మనం కూడా ఇక్కడ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఇది సేవా కార్యక్రమంగా ఈ హాస్పిటల్ ద్వారా చేయాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశాం. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మన సునీల్, మన శాసనసభ్యులు, గౌరవనీయ శాసనసభ్యులు మన సునీల్ కుమార్ గారు ఈ కార్యక్రమానికి రమ్మని కూడా చెప్పాం. మంచి కార్యక్రమం. అట్నే మీరు వస్తే కొంచెం ఈ ప్రెస్ ఇదంతా కూడా పబ్లిసిటీ బాగా అవుతుంది, 10 మందికి తెలియాలి, ఈ కార్యక్రమం ఉపయోగపడాలనే ఉద్దేశంతో చెప్పాము. ఆయన చాలా బిజీ షెడ్యూల్లో కూడా మనకు ఈ సమయాన్ని వెచ్చించి వచ్చాడు. ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య అతిథిగా చేసిన అన్న ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారికి మరొక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రాము ప్రజా సైన్స్ వేదిక డాక్టర్ గోపాల శివనారాయణ గారు స్థాపించిన జీబీఆర్ ఫౌండేషన్
వాళ్ళ సౌజన్యంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ట్రస్ట్ ప్రజా సైన్స్ వేదిక ఉద్దేశం ఏంటంటే పేద మధ్య తరగతి బీపీ షుగర్తో బాధపడుతున్న పేషెంట్కి ఆర్థిక భారం అవ్వకుండా సహాయం చేయాలని ఒక ఉద్దేశంతో అన్న సునీల్ అన్న మాకు ఎప్పుడు ఒకే మాట చెప్తుంటారు, పేదవాళ్ళకి మీరు ఎంత చేసినా పేదవాళ్ళకి సర్వీస్ చేయాలని. ఆ ఉద్దేశం ఆయన్ని గౌరవిస్తూ ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రజలు చక్కగా ఈ అవకాశం వినియోగించుకోవాలి. ముఖ్యంగా 200 రూపాయలకి క్వాలిటీ మెడిసిన్ ప్లస్ ఒకే కాంబినేషన్ 2-3 కాంబినేషన్ మెడిసిన్ కావచ్చు, బీపీకి సంబంధించిన మందులు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 2 నెలలకు ఒకసారి నిర్వహించాలని అన్నచేత ప్రారంభిస్తే ఇది కొంచెం మరింత ప్రజల్లోకి వెళ్తారనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది. ఈ అవకాశం ఉపయోగించుకోవాలని ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. అందరికీ నమస్కారం. ఇటువంటి చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి ప్రజా సైన్స్ వేదిక మరియు జీబీఆర్ ఫౌండేషన్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమం మన గూడూరులో స్టార్ట్ చేయాలని మా నాన్నగారు ఫస్ట్ చెప్పినప్పుడు మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఈ కార్యక్రమం పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. నేను చాలామంది పేషెంట్స్ చూస్తూ ఉంటాము, చీము గడ్డలతో షుగర్ ఎక్కువ 300-400తో వస్తూ ఉంటారు పేద ప్రజలు. ఏమో మందులు వాడట్లేదంటే చాలా సీరియస్ స్టేజ్లోనే వస్తారు. స్టార్టింగ్లో తెలియదు వాళ్ళకి, అప్పటికే పెద్ద గడ్డలు అయిపోయి దానికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితిలో వస్తారు. కారణం చూస్తే వెనకాల షుగర్ అన్కంట్రోల్డ్ షుగర్స్ అయి ఉంటాయి. ఆ షుగర్స్కి డబ్బులు పెట్టుకునే ఇది లేదు అన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇస్తూ ఉన్నారు, కానీ అవి కూడా వాడలేక పోలేక చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో ఇటువంటి ప్రజలు నెలకి 2,000-3,000 నుంచి అవుతాయి. అదే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇంకా చాలా కాస్ట్లీ ఇంజెక్షన్స్. సో వీటన్నిటినీ మనం ప్రజలకి కేవలం 200 రూపాయలకి 2 నెలలకు మెడిసిన్ అంటే ఏదో ఇస్తున్నారని కాకుండా మంచి మెడిసిన్స్, వాళ్ళు వాడే మెడిసిన్స్లో కాంబినేషన్ మెడిసిన్లు అన్నీ చూసి బీపీ అన్నీ చెక్ చేసి అలాగే వాళ్ళకి ఆరోగ్యం పట్ల మంచి అవగాహన కూడా ఇక్కడ మనకు ఉండే స్టాఫ్ కానీ అందరూ అందజేస్తున్నారు. సో ఈ అవకాశాన్ని గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు చక్కగా వినియోగపరచుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో మా హాస్పిటల్ తరఫున ముందు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుటకు మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ప్రతి నెల ప్రజలకు 2 నెలలు టైం అవ్వగానే ఇక్కడికి వచ్చే ప్రజలకు మేమే కాల్ చేసి రిమైండర్ లాగా గుర్తు చేస్తాము. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. మరొకసారి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్న సునీలకి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ షుగర్ బీపీకి సంబంధించినటువంటి ఈ జీవనశైలి వ్యాధులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో 115 క్యాంపులు దాకా జరుగుతూ ఉన్నాయి. ఎందుకని ఈ క్యాంపులు జరుగుతున్నామనంటే ఇవి ఈ 2 వ్యాధులకు సంబంధించి కూడా మనం ఆహారపు అలవాట్ల ద్వారా మనకు వ్యాయామం వీటి ద్వారా వచ్చే డబ్బులు కాబట్టి వీటికి సంబంధించి కేవలం మనం మందులు ఇచ్చేదే కాకుండా ఇవి రాకుండా ఏమేమి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి, ఎలాంటి మార్పుల ద్వారా ఇవి రాకుండా చేసుకోవచ్చనే దానికోసంగా ఈ క్యాంపుల్లో మేము అవగాహన కార్యక్రమాలు ప్రతి పేషెంట్కి ఒక పాంప్లెట్ ఇస్తాం. వాళ్ళ ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, దాంతోపాటు మందులు క్రమంగా తగ్గించుకుంటూ పోవాలి. ఒకసారి మార్చుకోవడం అనేది కష్టం కాబట్టి ఒక క్రమంలో మందులు ఆపేసి మందుల నుంచి బయటపడేదానికోసంగా ఈ క్యాంపుల్ని డాక్టర్ గోపాల శివనారాయణ గారు ప్రముఖ న్యూరాలజిస్ట్ ఈయన విజయవాడ బేస్డ్గా ఉంటారు. ఈ క్యాంపులన్నిటికీ ఆయనే మందులు అక్కడి నుంచి డైరెక్ట్గా పంపిస్తున్నారు. మనం ఈ క్యాంపులో ప్రతి పేషెంట్కి 2 నెలలకు సరిపడా మందులు ఇస్తాం. కేవలం 200 రూపాయలు తీసుకుంటాం. అవి 1,500 కానివ్వండి, 2,000 కానివ్వండి, ఆ 200 రూపాయలకి 2 నెలలకు సరిపడా మందులు ఇస్తాం. తర్వాత ఈ ఇన్సులిన్ వాడే పేషెంట్లు అయితే ఆ ఇన్సులిన్ దాదాపు మార్కెట్లో 150 రూపాయలు ఉంది. మనం 80 రూపాయలకి 2 నెలలకి ఎన్ని ఇన్సులిన్ వైల్స్ అయితే అవసరం అవుతాయో ఆ 2 ఇన్సులిన్ వైల్స్ అన్ని కూడా 2 నెలలకు సరిపడా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఈ క్యాంపుకి వచ్చిన పేషెంట్ 2 నెలల తర్వాత ఇదే చోట అంటే అక్టోబర్లో 3వ ఆదివారం కానీ 4వ ఆదివారం కానీ మీ నెంబర్లన్నీ మా దగ్గర ఉంటాయి కాబట్టి ఫోన్ చేసి చెప్తాము. నెక్స్ట్ క్యాంప్కి ఇక్కడికే వస్తే మళ్ళీ 2 నెలలకు సంబంధించి మందులన్నీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు, బీపీ సంబంధించిన వ్యాధిగ్రస్తులు పేషెంట్లు అందరూ కూడా ఇంకా వేరే చోటుకి పోకుండా మన క్యాంపు ద్వారానే వాళ్ళు మందులు తీసుకొని వాడడం ద్వారా ఆహారపు అలవాట్లు మార్పు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి బయటపడేదానికి ఈ క్యాంపు ఉపయోగపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ క్యాంపుని మన నారా గోపాల్ గారు మేము కావల్లోనూ, నెల్లూరులోను, ఈ చుట్టుపక్కల ఆత్మకూరు ఈ అన్ని చోట్ల నిర్వహిస్తుంటే ఇక్కడి నుంచి గూడూరు నుంచి దాదాపు 25 మంది పేషెంట్ నెల్లూరు వస్తున్నారు.
వాళ్ళందరినీ కూడా నెల్లూరు రాకుండా సార్ మా గూడూరులో పెట్టండి అంటే గోపాల్ గారు మన హాస్పిటల్లో పెడతామంటే మేము మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాం. ఇది కంటిన్యూస్గా ప్రతి 2 నెలలు జరుగుతుంది కాబట్టి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ షుగర్ బీపీకి సంబంధించినటువంటి ఈ జీవన శైలి వ్యాధులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో 115 క్యాంపులు దాకా జరుగుతూ ఉన్నాయి. ఎందుకని ఈ క్యాంపులు జరుపుతున్నామనంటే ఇవి ఈ 2 వ్యాధులకు సంబంధించి కూడా మనం ఆహారపు అలవాట్ల ద్వారా మనకు సైడ్కి ఉన్నది. వేదిక ఈ క్యాంపులో పాల్గొన్న డాక్టర్లు శ్రీ లక్ష్మీనారాయణ గారు, చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త చిన్నయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతని కుటుంబానికి మంత్రి నారా లోకేష్ టీడీపీ పార్టీ నిధి నుండి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ చెక్కును ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నాయకులు తనకి నానాజీ చిన్నయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ పార్టీ కార్యకర్త ఎవరైనా ప్రమాదంలో చనిపోతే పార్టీ నుండి వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. చెన్నై గారు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త. యాక్సిడెంట్లో చనిపోయినందుకు మన లోకేష్ బాబు గారు 5 లక్షల రూపాయల చెక్కు ఆ కుటుంబానికి పంపించినందుకు లోకేష్ బాబుకి అందరూ కూడా చప్పటి ద్వారా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక ఆనవాయితీ. గతంలో 2 లక్షలు ఇచ్చేవాళ్ళం. మన లోకేష్ బాబు గారు 5 లక్షలు అనౌన్స్ చేశాడు. మొట్టమొదట చెక్కు మన ఒలిపేడులో మా నందయ్య మా మురళి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఆ కుటుంబాలకి చెక్ ఇవ్వడం జరిగిందని చెప్పి అందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీకు కూడా తెలియాలి కదా, ఏంది ఆ చెక్కు ఎందుకు ఇచ్చారు మీకు కూడా అర్థం కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా యాక్సిడెంట్ ఏమైనా అయితే 5 లక్షల రూపాయలు నారా లోకేష్ బాబు గారు ఇస్తారు అనేది మీకు కూడా తెలియాలి. కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తామమ్మా. అది అంతకన్నా ఏం లేదు. గూడూరు మండలం కుందకూరు కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు వైభవంగా జరిగాయి. అనంతరం యువకులు ఉట్టి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో శ్రీకృష్ణుడి పల్లకి సేవ వైభవంగా సాగింది. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. विष्णार्य परमं परं प्रजा परंपराजाय सर्वमेष्टदेवानुग्रहतायुष्य लक्ष्मी देवानुग्रहतायुष्य गोविंद
అందరూ ఆ పక్కకి వాళ్ళకి తెలియాలి కదా నువ్వు ముందుకు ఇందులో చూడబోతున్నాడు కొట్టడా ఓమ్మా కొద్దిగా కనుక్కోండి ఆయన మూల చూడు పత్రే అడిగి లేదులే ఆత్మ సరే
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.